బిచ్కుంద మండలంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ఎంపీ బీవీ పటేల్ మరియు మాజీ ఎమ్మెల్యే అరుణ తారా, బీజేపీ సీనియర్ నాయకులు తమ్మెవర్ అజయ్ ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అక్కడ తపాలా శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి తపాలా శాఖ భవనం నిర్మాణాలపై వినతి పత్రం అందజేశారని తమ్మివార్ అజయ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా వారికి 2 నెలల్లో తపాలా శాఖకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలను ప్రతి గ్రామాన వెళ్లి బీజేపీ సంక్షేమ పథకాల గురించి ప్రజలను వివరంగా తెలపాలని మాజీ ఎంపీ బీబీ పటేల్, అరుణ తారా పార్టీ కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో జుక్కల్ బీజేపీ అధ్యక్షులు కురుమా బాలాజీ, పవన్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, వినోద్ గౌడ్, నాగేష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పెద్దలు రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాము గారికి, అలాగే సభ్యులుగా ఉన్నటువంటి నేహల్ గారికి, హారిక గారికి, అలాగే శంకర్ గౌడ్ గారికి, పెద్దలు మాజీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మీరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే రంజిత్ మోహన్ అన్న గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పుట్టా లక్ష్మణరెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా అసెంబ్లీ కన్వీనర్ గారికి, అలాగే నరేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గారు కామారెడ్డి జిల్లా, అలాగే రవీంద్రరావు గారు ప్రధాన కార్యదర్శి కామారెడ్డి జిల్లా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా మహిళా సోదరులకు అందరికీ పేరు నమస్కారం. మన రాష్ట్ర పార్టీ ఇచ్చిన నిజంగా కూడా ఆ రోజు పార్లమెంట్ చూస్తూ ఉంటే అవతల ఉన్నటువంటి పార్టీలు మరి కత్తులు కటాలు అన్ని నూరుకొని గాడి చేయాల్సిందే అన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఆ రోజు ప్రొసీడింగ్స్ చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటే నిజంగా కూడా మనకు చాలా ఆశ్చర్యం, అంత ఉత్సాహంగా, అంత ఉద్రేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ చర్చలను చూసి చాలా సైలెంట్ అయిపోయారు. ఆ రోజు నిజంగా కూడా భారతదేశంలో వక్ఫ్ సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉంటే ఇంత సైలెంట్ అయిపోయినటువంటి మరి ఆ రోజు నిజంగా ఆశ్చర్యకరమైనది. మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మన దేశంలో అనేక సంస్థలను తీసుకొస్తా ఉన్నారు. ఒకరి కోసం కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అనగారిన ప్రజలు చేస్తారో ఆ ఇచ్చినటువంటి ఆ ప్రాపర్టీని కానీ ధనాన్ని కానీ అది పేదవారి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ భారతదేశంలో ఎప్పుడైతే రాజరికం ఒక్కొక్క స్థాయిలో రాజ్యాలు వెళ్తున్నప్పుడు మరి మనకు చెప్పినటువంటి విషయాలు తమిళనాడులో కానీ కేరళలో కానీ అప్పుడు